మహాగణాధిపతియే నమః, మహాసరస్వతియే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీమాత్రే నమః. జై గురుదత్త. దత్తాత్రేయుల వారు గురువుగా మనకి ఈ సృష్టికి అంతటికీ కూడా ఆయనే గురువు. ఈ జగత్తుకు, ఈ విశ్వానికి అంతటికీ గురువు ఆయన. అందరు గురువులకి గురువు ఆయన. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కలిసి ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో, ఆ పరాశక్తి ఏదైతే ఉందో, ఆ పరబ్రహ్మతత్వమే గురుమూర్తిగా అవతరించిన అవతారం ఇది. ఆది లేదు, అంతము లేదు ఆయనకి. ఈ బ్రహ్మాండాలన్నీ పుట్టక ముందు, సృష్టికి ఆదికి ముందు ఆయన ఉన్నాడు. ఈ ప్రళయకాలం వచ్చి అంతా కొట్టుకుపోయిన తర్వాత కూడా ఆ పరబ్రహ్మతత్వం, దత్తాత్రేయుల వారి తత్వం నిలిచి ఉంటుంది. అయితే ఈ దత్తాత్రేయుల వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి అవతరించారు. అత్రి మహర్షి, బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి సప్త ఋషుల్లో ఒకడైన ఆయనకు అనసూయామాతకు పుత్రుడిగా జన్మించాడు ఆ దత్తాత్రేయుల వారు. అయితే మనకి ఎవరికి గురువు లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా మనం దత్తాత్రేయుల వారిని ఆలింగనం చేసుకోవచ్చు. ఈ రాబోయే దత్త జయంతికి అందరూ కూడా ఎవరైతే గురువు లేడో వాళ్ళందరూ కూడా దత్తాత్రేయుల వారిని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని గురువుగా అనుకొని ఈ మంత్రాన్ని జపించండి. స్వయంగా దత్తాత్రేయుల వారు ఇచ్చిన మంత్రం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర. దత్తాత్రేయుల వారు ఇప్పుడు ఈ కలియుగ ప్రభావాల నుంచి ఈ జనులను కాపాడడం కోసం శ్రీచక్ర దత్తాత్రేయుడుగా అవతరించారు. అసలు ఆ శ్రీచక్రాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది, పరిచయం చేసింది దత్తాత్రేయుల వారే. ఎందుకంటే శ్రీ విద్య ఉపాసన, బ్రహ్మ విద్యాది. ఆ విద్యను ఎందరో అసురులు చేతుల్లో పడి అది ఆ విద్యను వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందుకని ఆ విద్యను యంత్ర రూపంగా మార్చింది దత్తాత్రేయుల వారే. కీలకం చేశారన్నమాట. ఆ శ్రీ విద్యను కీలకం చేసి యంత్ర రూపంలో పెట్టింది దత్తాత్రేయుల వారే. త్రిభుజాలు, షట్కోణాలు, త్రికోణాలుగా, బిందు రూపంగా, ఇట్లా అన్ని జామెట్రికల్ థియరీగా మార్చింది దత్తాత్రేయుల వారే. దత్తాత్రేయుల వారు పరశురాముడికి అందించాడు ఈ శ్రీ విద్యను. అయితే శ్రీ విద్య ఉపాసన పరులందరూ కూడా దత్తాత్రేయుడు వారే ఆది గురువు. అయితే గురువు లేడు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ దత్త జయంతి నుంచి మనం దత్తాత్రేయుల వారిని గురువుగా ఆలింగనం చేసుకుంటూ గురు పరంపరలో మనం అందరం నడుద్దాం. జై గురుదత్త.